ఎందుకంటే అందరినీ చేరుస్తాడు. నేను ఎవరిని దోసేయను. ఉండాలి, అవిశ్వాసం వరకు వెళ్ళకూడదు. నువ్వు ధైర్యంతోనే ఉండాలి. భయమైన అడుగడిగిన అవమానమైన సరే గొప్ప ఫలం బహుమానం నువ్వు పొందుకుంటావు. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాం. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. చాలు. ఏంటండి? ధైర్యమును విడిచిపెట్టబడి దానికి మనం కొన్ని విషయాలు ఏం చేస్తాము? ధైర్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు ఆ ధైర్యాన్ని మనము ఆటోమేటిక్గా వదిలేస్తూ ఉంటాం. ఎన్ని అద్భుతాలు చేయని దేవుడు, ఎన్ని మేలు చేయని దేవుడు, దుఃఖం రాగానే ఏంటి ప్రభా ఇలా చేసావు, అవిశ్వాసం వెళ్ళిపోతూ ఉంటాం, భక్తి హింసలు వెళ్ళిపోతూ ఉంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమాట చెప్తుందంటే, ఏ స్థితిలో ఉన్నా మీరు, ఎటువంటి కార్యము జరగని ఫెయిల్యూర్ లో ఉన్నా కూడా మీ ధైర్యాన్ని మాత్రం మీరు కోల్పోవద్దు. ఇంకా చదవండి మళ్ళీ ఇంకోసారి అన్నమాట. కాబట్టి మీరు మీ ధైర్యంను విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగు. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఒకవేళ విడిచిపెట్టుకోకుండా ఉంటే, ధైర్యంగా అలాగే ఉంటే, ఆ బాధలో కూడా, ఆ కష్టంలో కూడా అలా ఉండినందుకు నేను మీకు ప్రతిఫలము ఇస్తానని చెప్తున్నాడు. ఏప్రిల్కి 10వ అధ్యాయము 35వ వచనం ఏమని చెప్తున్నాడు? ధైర్యంగా ఉండండి. ఎవరు ఏ సిచ్యువేషన్ లో ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడు చెప్తున్నమాట, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆ ధైర్యంగా ఉన్నందుకు, ఓపికతో ధైర్యంగా, అంటే ధైర్యం అంటే ఏంటి అనుకుంటారేమో. ఎవరైనా ఏదైనా పనిచేసేటప్పుడు ఏంటి చాలా ఈ అమ్మాయి చీకట్లో నడుస్తుంది, లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చాయి నిలబడింది అనుకుంటే ఆమెకేదో ధైర్యం ఉండి నడలేదు, భయం అయినా కూడా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. పేతురు ఏసై నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు చూచి, ఏసై నేను కూడా నేల మీద నీకులాగా నడిచేదాన్ని, నాకు నడవాలని ఆశగా ఉంది అన్నాడు. సరే రా అని యేసు ప్రభు పేతురుని పిలిచినప్పుడు పేతురు భయంతోనే మునిగిపోతానేమో అని డౌట్ ఉంది, భయం ఉంది. అయినా ఏసై లాగా నేల మీద నడవాలని ఆశతో, లోపల భయం ఉన్న ధైర్యంతో నేల మీద అడిగేశాడు. అలా నువ్వు ధైర్యంగా ఉంటే ప్రతిఫలాన్ని చూస్తావు. పేతురు అలా ధైర్యంతో అడిగేశాడు. లోపల భయం ఉన్నా దానికి ప్రతిఫలంగా ఏసైతో పాటు నేల మీద నడిచాడు. దేవుని హల్లెలూయా. అది ఈ రోజు నీకు లోపల భయం ఉన్నా, దిగులున్నా, ఎంత ఫెయిల్యూర్ అయినా, కష్టమైనా ధైర్యంగా ఉండు, భయపడిపోవద్దు, ముందడుగు వేయి, దానికి ప్రతిఫలం నువ్వు చూస్తావని చెప్పి మన దేవుడు చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా. దావీదుకి ఎన్నో కష్టాలు. గొలియాతుని జయించినప్పటి నుంచి, గొలియాతు జయించడానికి ముందు తండ్రి దగ్గర బాధపడ్డాడు, జయించిన తర్వాత దాని తర్వాత సౌలు దగ్గర నుంచి బాధపడుతూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, కన్నవారు, రక్త సంబంధికులు, ప్రతి క్షణము బాధ, కష్టమే దావీదుకి. అయినా కూడా ధైర్యాన్ని వదిలిపెట్టలేదు దావీదు. తెలుస్తుంది ఎప్పుడు కూడా ధైర్యం వదిలిపెట్టలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను మళ్ళీ రాజుగా చేస్తాడు, నేను మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాను అని చెప్పి ఉన్నందుకు, అలా నమ్మకంగా ఉన్నందుకు దావీదుకి ఏంటి ప్రతిఫలము? ఎన్ని కష్టాల్లో కూడా దేవుడిని వదిలిపెట్టుకోకుండా ఉన్నందుకు ఏంటి ప్రతిఫలము? చెప్పండి, ఏంటి ప్రతిఫలం? ఎంత అవమానం వచ్చినా, ఎంత తిరస్కారం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత యుద్ధాలు జరిగినా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టుకోకుండా ఉన్నందుకు ఒకటి విజయము, 2 రాజుగా సింహాసనము, 3వదిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు దావీదు కుమారుడు అని నజరేడేనా? దేవుడు దావీదు కుమారుడుగా పుట్టాడండి. ఆ విశ్వాసం అలాగే ఉంచుకున్నాడు, ఆ ధైర్యాన్ని అలాగే ఉంచుకున్నాడు. ధైర్యము అంటే విశ్వాసము, ధైర్యము అంటే అదే ప్రార్థన, నమ్మకము. ఓకే, అదే ధైర్యాన్ని, అదే నమ్మకాన్ని, అదే విశ్వాసాన్ని పట్టుకుని దేవుడు మనము ఉండాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతాడు. అది గొప్ప కార్యములు అవ్వచ్చు, గొప్ప బహుమానం అవ్వచ్చు, గొప్ప ఆశీర్వాదము అయి ఉండొచ్చు. దేవుడు హల్లెలూయా. మెఫీబోషెత్ ఎవరండి? మెఫీబోషెత్ ఎవరు? యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. ఫిలిష్తీయులు వచ్చి సౌలును చంపేసినప్పుడు, ఓకే, యోనాతాను చంపేసినప్పుడు, ఆ సంత అందరిని చంపేసినప్పుడు, వీళ్ళు ఓడిపోయినప్పుడు ఒకే ఒకడు చిన్న బాబు మెఫీబోషెత్ ఉన్నాడు. అందరూ చనిపోయారు. ఆ చిన్న బాబును ఒక పని అమ్మాయి, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ బాబుని తీసుకుని పరిగెడుతూ వెళ్తుంటే ఒక రాయికి తగిలి ఆ బాబు కింద పడిపోయాడు, ఆమె పడిపోయింది. అయితే ఈ బాబు పెద్ద రాయికి తగలడం వల్ల చచ్చుబడిన కాలుగా అయిపోయింది. ఆ పిల్లాన్ని తీసుకుని దూరంగా కనపడుకోకుండా ఎక్కడో లోయలోనికి తీసుకెళ్ళిపోయి అక్కడే పెంచింది అనమాట ఆ బాబుని. తెలుస్తూ అటువంటి సమయంలో ఆ మెఫీబోషెత్ పెరుగుతూ అది ఎవరి ఇల్లు తెలుసా? పేదవాళ్ళ ఇల్లు, ఏమీ లేని కరువు ఉండే ఇల్లు, అన్ని వసతులు, అన్ని మంచిగా ఆహారం పెట్టే ఇల్లు కాదు, అది చాలా పేదరికము. మెఫీబోషెత్ పెరుగుతూ ఉన్నప్పుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, మా తాత ఒకప్పుడు రాజు, మా నాన్న
మా బంధువులు ఎలాంటి జీవితము, ఎలాంటి కుటుంబము, నేనేంటి ఇంత లోయలో ఈ పేదరికమైన కుటుంబంలో తినడానికి తిండి లేక సరైన గుడ్డ కట్టుకోవడానికి లేకుండా ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానని చెప్పి ఇలాంటి బ్రతకడం అవసరమని చచ్చిపోతాను అని ఎన్నోసార్లు. ఎవరున్నా నాకు ఇప్పుడు తోడుగా? మా నాన్న ఉన్నాడా, మా తాత ఉన్నాడా, మా పెదనాన్న ఉన్నాడా? నాకు నా వాళ్ళంటూ ఎవరు లేరుగా ఈ భూమి మీద. అందరినీ చంపేశారు కదా, నేను మాత్రం ఎందుకు, నేను కూడా చచ్చిపోతాను అన్న లెవెల్కి మెఫీబోషెతు వెళ్ళిపోయారండి. అటువంటి సమయంలో కూడా మెఫీబోషెతు ధైర్యంగా అలాగే ఎండిపోయి ఎటు చూసినా ఎక్కడండి నమ్మకం అనేది లేదు. అతని జీవితం మారుతుందని, మళ్ళీ గొప్ప స్థితిలోకి కడుపుని తింటానికి కూడా తిండి లేదు దొరకని స్థితిలో అసలు పరిస్థితి మారుతుందా? మెఫీబోషెతు వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి. మరి ఏమైపోయినాయి ఆస్తులన్నీ? ఎవరు ఆక్రమించేశారు? ఫిలిస్తీన్లు ఆక్రమించేశారు. కర్రలు పాతేసి, జెండాలు పాతేసి, ఇది మా స్థలము, ఇది మా ఆస్తులని వాళ్ళు. ఒకవేళ మెఫీబోషెతు అనే సంతానం ఉందని తెలిసి కూడా ఇతనే కాదు, ఇతను ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు కూడా చంపేస్తారండి. దేవుడు అటువంటి సమయంలో ఎవరికి తెలియకోకుండా బిక్కుమంటూ అలా పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రభా నాకు వద్దు ఈ జీవితము, నాకు ఏమీ లేదు నా వెనకాల, నాకు నా వాళ్ళంటూ నా తోడు రక్త సంబంధికులు, ఎంతో వేదనండి. ఎటు చూసినా ఎండిపోయే స్థితే కదా, ఎటు చూసినా ఎడారి లాంటి జీవితము, ఎండిపోయిన జీవితము. అసలు ఫలిస్తుంది, మళ్ళీ ఆశీర్వాదం వస్తుంది, మళ్ళీ ఒక తోటగా, నీరు కట్టిన తోటగా మారుతుంది అన్న ఛాన్సే లేదు. కుడివైపు తిరుగు అదే పరిస్థితి, ఎడమవైపు తిరుగు అదే పరిస్థితి, ముందు చూడు ఎడం చూడు అన్ని లోయలే. అటువంటి సమయం కూడా ధైర్యాన్ని పోగొట్టుకోకుండా అలాగే ఎదురుసారి చచ్చిపోవాలనుకున్నాడు. కానీ అదే ఒక నమ్మకంతో, దావీదు మీద అదే విశ్వాసంతో, దేవుడి మీద అదే నమ్మకంతో ధైర్యంగా బ్రతుకుతూ వచ్చాడు. ఇలా దేవుడి మీద విశ్వాసంతో ధైర్యంగా జీవించడం వల్ల చివరికి కాళ్ళన్నా ఉన్నాయా? ఏమండి, నా మొహానికి కాళ్ళు కూడా లేవుగా. నా జీవితం ఇలా పుట్టి జీవితము అయిపోయి ఎంత నరకం అండి అది, ఎంత నరకము. ఇతను పెరగటమే కష్టం అయితే ఇతను మళ్ళీ ఆలకే లేదు, ఇతను చూడటము, అతను తీసుకెళ్ళటము, బాత్రూమ్ కని ఆహారం పెట్టడము ఎంత నరకం. ఒకరి మీద ఆధారపడతామంటే. అయినా అటువంటి స్థితిలో కూడా దేవుని మీదే నమ్మకంతో ఉన్నాడు. అటువంటి స్థితిలో కూడా దేవుని మీదే విశ్వాసంతో ఉన్నాడు. ఎప్పుడైనా దేవుడు నన్ను నడిపిస్తాడు, నాకు మళ్ళీ నా జీవితం నాకు వస్తుంది, మళ్ళీ ఆ రాజు ఆయన పక్షాన పోట్లాడేవాళ్ళు కానీ పోరాడేవాళ్ళు కానీ యుద్ధం చేసేవాళ్ళు లేరు. అయినా అదే విశ్వాసం అండి. ఆ విశ్వాసం ఎవరిని చూస్తుంది తెలుసా? దేవుని చూస్తుంది. ఏమీ లేదు, అసలు ఛాన్స్ ఏమైనా ఉందండి? ఏమన్నా మా బంధువులు వచ్చి కాపాడతారు అజ్జతని? ఆ విశ్వాసం ఎలా పెట్టుకున్నాడు, ఏ విధంగా మెఫీబోషెతు తన జీవితంలో విశ్వాసంతో ఆ పేద ఇంట్లో ఎలా ఉన్నాడో, ఆ విశ్వాసము కార్యము దావీదు జీవితంలో దేవుడు నా మీద ఒక బిడ్డ విశ్వాసముతో ఉన్నాడు అని చెప్పి ఒక ఆలోచన దావీదు హృదయంలో వచ్చేట్టుగా దేవుడు నన్నే నమ్ముకొని ఉన్నాడు, నేను మళ్ళీ అతనికి అటువంటి జీవితాన్ని ఇస్తానని చెప్పి నా మీదే ఆధారపడి ఉన్నాడు, చచ్చిపోకుండా బ్రతికి ఉన్నాడు ధైర్యంగా అని చెప్పగలి దావీదు ఒక అతను అడుగుతాడంట, ఎవరైనా సౌలు వంశంలో ఉన్నారా అని సీబాను వ్యక్తి చెబుతాడంట. యోనాతాను ఒక కుమారుడు ఉన్నాడు, ఉన్నాడని అతనికి కాళ్ళు లేవు, కుంటివాడు అని. యోనాతాను కుమారుడా, నా ప్రాణ స్నేహితుడు కొడుక, అటువంటి వాడే నాకు కావాలి, తొందరగా పిలిపించు, తొందరగా తీసుకురావాలి అతను చెప్పినప్పుడు మెఫీబోషెతుని భయంతో ఇంకెందుకు, నేను బతికని తెలిసిందే, నువ్వు కూడా చంపడానికి పిలుస్తున్నారేమో, నేను ఇక్కడ నా అడ్రస్ గురించి తెలిసినట్టుంది, భయంతో వచ్చాడు. కానీ దేవుని స్తోత్రం, భయంతోనే ధైర్యంగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఎప్పుడైనా మెఫీబోషెతు ఎవరో తెలుసా? నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను యొక్క, నేను ఒకప్పుడు ప్రామిస్ ఏం చేశాడు, వాగ్దానం చేశాడు, అవునా కదా? వాళ్ళ స్నేహం చాలా మంచి స్నేహం. ఇప్పుడు యోనాతాను లేడు, మర్చిపోవచ్చు, నీ తండ్రికి నాకు ఒకప్పుడు స్నేహము అయితే ఇప్పుడు లేడుగా అని వదిలేస్తానన్న మాట కాదు. దేవునికి భయపడే వ్యక్తి, దేవుడి మాట వినేవాడు, ఇచ్చిన ప్రామిస్ ని పట్టుకుని దాని ప్రకారంగా జీవించేవాడు మన దావీదు. హృదయానుసారుడు. మెఫీబోషెతు అన్నాడు, నాకు 23 మంది కొడుకులు, ఇంకొక కుమార్తె 24, ఇంకొకటి నువ్వు 25, నువ్వు కూడా నా బిడ్డలు అంటాడు. మేము భోజనం చేస్తాను చూడు, భోజనపు బల్ల పెద్దగా ఉంటది, ఆ భోజనపు బల్లో నా బిడ్డలతో పాటు నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా కూర్చోవాలి. మేము ఎటువంటి సాంప్రదాయం, ఎటువంటి రెస్పెక్ట్, ఎటువంటి పొందుకుంటున్నామో ఆహారంలో కానీ, వస్త్రంలో కానీ, రెస్పెక్ట్ లో కానీ అన్ని నీకు కూడా ఈ రోజు నుంచి ఉంటాయి అని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించండి. మెఫీబోషెతు ఎండిపోయిన జీవితము అలా ధైర్యంగా ఉన్నందుకు, అలా నమ్మకంగా ఉన్నందుకు, అదే విశ్వాసంలో ఉన్నందుకు ప్రతిఫలము మెఫీబోషెతు చూసాడా లేదా? చూసాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనకి నమ్మకం ఉండదు. చచ్చిపోయేటప్పుడు ఒక కొంచెం ప్రాణం ఉందన్నా కూడా నేను లెగుస్తాను, నేను బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతావు, ఎందుకు లెగుస్తావు అంటే డాక్టర్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల, హాస్పిటల్ వల్ల కాదు, నా దేవుడి వల్ల. ఎంత పెద్ద జబ్బు అయినా సరే నేను మళ్ళీ లెగుస్తాను, అందరికన్నా ఎక్కువ ఆయుష్తో నేను బ్రతుకుతాను అన్న ధైర్యం. లోపల రోగం చూస్తే భయమే, కానీ ధైర్యముతో, దేవుని విశ్వాసముతో,
దేవుని మీద ఉన్న నమ్మకముతో నువ్వు కానీ ఉంటే గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. అయ్యో నాకున్న రోగం నీకు తెలియదండి, పెద్ద జబ్బండి. అయ్యో మా కుటుంబంలో మా వ్యక్తి గురించి నీకు తెలియదండి. ఎలాంటి వారైనా మారతారేమో కానీ ఇటువంటి వ్యక్తి మాత్రము మారండి. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంటే ఎందుకు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు తెలుసా? అసలు ఈ సమస్య లేకుండా చేయొచ్చుగా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఈ సమస్యలు ఎందుకండి? మోషేకి ఎప్పుడు ఏమన్నాడు దేవుడు? నేను నీకు తోడుగా ఉంటా పదా, నీ వెనకాల నేను ఉంటా అన్నాడు, నీ పక్షాన్ని నేను ఉంటా అన్నాడు, కుడివైపు ఉంటాను ఎడవైపు ఉన్నాడు. తీరా ఎర్ర సముద్రం వచ్చింది, దేవా ఎర్ర సముద్రం అనగానే నడువు అని చెబుతున్నాడు. అంతేకాని ఎర్ర సముద్రాన్ని తీసివేయలేదు. ఎర్ర సముద్రం లేకుండా చేయొచ్చుగా మోషే ప్రార్థించినప్పుడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, అది మహాసముద్రం. అయ్యో అంత పెద్ద కష్టము, అయితే నడువు అన్నాడు. ఆ సమస్యలు కొండగా నడిపించాడు. ఆ ఎర్ర సముద్రం మధ్యగా నడుస్తూ ఉన్నప్పుడు నీరు ఇటు పెద్ద గోడగా, ఇటుకు గోడగా, అటుకు గోడగా నిలబడిపోయిన నీళ్లు మధ్యలో మోషే నడుస్తూ ఉన్నాడు. అంటే నిన్ను సమస్యలు ఉండగానే నడిపిస్తాడు, ఏం చేయలేవు. పక్కన దేవుడు ఉన్నాడు. సమస్యలు దాటుకు వెళ్ళిన తర్వాత జయము చూస్తావు. తెలుస్తుంది. హల్లెలూయా. అలా అయితే మోషే కూడా భయం ఉంటుంది. మోషే అడుగు పెట్టిన తర్వాత కదా నీళ్ళు గోడగా మారింది. అప్పుడు దాకా మేము దారిగా మారలేదు, ముందు దారి అయిపోయి నడవలేదు మోషే. తెలుస్తుంది. హల్లెలూయా. నీళ్ళలో అడుగు పెట్టాడు, వెంటనే అడుగు పెట్టాడు, వెంటనే తెలుస్తుంది. హల్లెలూయా. నీళ్ళని పొర్లుకుని స్తంభాల్లాగా గోడలాగా అయిపోయి. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కొన్ని సంవత్సరాలు అయింది. ఇక్కడ ఒక క్షణంలో అద్భుతం చేశాడు. ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి దుఃఖపడుతున్నావో, ఒక క్షణం చాలండి నా దేవుడికి అన్నింటినీ మార్చివేస్తాడు. అంత గొప్ప దేవుడు. దేన్నైనా ఒక వ్యక్తినైనా, నీ వ్యక్తిని నిర్మించిన దేవుడు ఒక వ్యక్తిని దేవుడు మార్చాడండి. క్షణకాలము. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి నాకు ఇచ్చారు, ఎందుకంటే ఇటువంటి బిడ్డ నాకు ఇచ్చారు. ఆ శోధనలో ఉండగా నడుస్తావు. దేవుడు కానీ అదే ధైర్యంతో కోల్పోకుండా దేవుని మీద విశ్వాసంతో, ఆ వ్యక్తిని బట్టి విశ్వాసం కాదు, ఆ వ్యక్తిని బట్టి ధైర్యం కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో కోల్పోకుండా దేవుడు చేస్తాడు, మారుస్తాడు, కార్యం చేస్తాడు. నా బిడ్డ కూడా వీసా వస్తుంది, నా బిడ్డ కూడా ఉద్యోగం చేస్తాడు, నేను కూడా నిలబడతాను, నేను కూడా కట్టుకుంటాను ఇల్లు, నేను కూడా కొనుక్కుంటాను. అది నమ్మకం దగ్గర ఏమీ ఉండదు. మెఫీబోషెతు చేతిలో ఏమీ లేదు, కాళ్ళు కూడా లేవు, సంపన్నుడు అయిపోయాడు. దావీదు వంశంలోకి చేర్చబడ్డాడు. దేవస్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏమీ ఉండదు, ఎండిపోయిన స్థితి పచ్చగా మారిపోతావు, ఒక పచ్చ గడ్డిలాగా మారిపోతావు, పచ్చ చెట్టులాగా. ఈ చెట్టు ఎండిపోయింది, దీనికి నీరు లేదు, ఏమి లేదు, ఇది మళ్ళీ పచ్చగా మారిద్దంటే మారుతావు. దేవస్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రూతు దేవుడిని నమ్ముకున్నందుకు ఏం చేయాలండి? ఐగుప్త దేవుడు, ఆమె విగ్రహాలు ఉన్నాయి, ఆమె పూజలు ఉన్నాయి, వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి యేసయ్యని, అంటే మనం యేసయ్య అంటాం, అప్పుడు యెహోవా దేవుడు. ఓకే, ఆ యెహోవా దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు వివాహం చేసుకుని ఈ దేవుడు నమ్ముకున్నందుకు ఇంకా మేలు జరగాలి కదా. అక్కడేమో మనుషులనే బలులు ఇస్తారు. దేవుడు ఏంటండి బలి ఇస్తారు? కోడి పిల్లలు ఇస్తారు, మేకలు ఇస్తారు, ఎద్దులు ఇస్తారు. ఏకంగా అక్కడ మనుషులు చిన్నపిల్లలనే బలుగా దేవుడికి అర్పిస్తారు. అటువంటి ఆచారాలు, అటువంటి సిద్ధాంతాలు, అటువంటి విగ్రహాలు వాళ్ళే. అందులో నుంచి బయటకు వచ్చి ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మేలు చూడాలి కదండి. మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అందరికీ మేలు చదివితే మాకు మేలు జరిగింది లేదు, ఏమీ లేదు. సాక్ష్యాలు మాత్రం అందరూ చెప్తారు కానీ మా జీవితంలో ఏ సాక్ష్యం లేదండి అని వెనక్కి వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు. రూతు మేలు జరగకపోగా నష్టమే జరిగింది. ఆమెకి కట్టుకున్న భర్త, కుటుంబం అంతా కోల్పోయింది. అయినా కూడా మళ్ళీ నా దేవుడు నాకు కావాలని చెప్పి వెళ్ళిపోలేదండి విగ్రహంలోనికి. మళ్ళీ నేను ఆ దేవుడిని పూజించుకుంటానని చెప్పి రూతు వెళ్ళిపోయి చూడండి ఒకసారి. రూతు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. 200 పెన్నాను పేజ్ నంబరు 221. ఇప్పుడు చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. వింటున్నారా? వినండి, నేను చెబుతాను ఇప్పుడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. రూతు ఏం చేసిందండి? ధైర్యముగా ఉంది. రూతు అన్ని మరణాలు జరిగినా ఇంకా నన్ను నమ్ముకున్నా కాబట్టి దానికి ప్రతిఫలం నేను నీకు ఇస్తాను. సురక్షితమైన ఆయన రెక్కల కింద నువ్వు వచ్చావు, దానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తాడు? సంపూర్ణమైన బహుమానము ఇచ్చాడా? నమ్మకంగా ఉన్నందుకు, అదే నమ్మకంలో ఉన్నందుకు, ఏ కొంచెం విశ్వాసం కూడా పోగొట్టుకోకుండా ఉన్నందుకు, భయపడిపోకుండా రూతు ధైర్యంగా ఉన్నందుకు, తోడ్పడలాగా పారిపోలేదు. హల్లెలూయా. ఆ నమ్మకంకి, ఆ ధైర్యానికి, ఆ విశ్వాసానికి నీకు ఒక గొప్ప బహుమానము ఇస్తాను. వచ్చింది సజీవుడైన దేవుని రెక్కల కిందకు వచ్చావు అని చెప్పి దేవుడు రూతుతో మాట్లాడలేదు. రూతు ఎవరో తెలుసా? యూదురాలు కాదు, అన్యురాలు, విగ్రహాలు చేసుకునే వ్యక్తి. ఈ బైబిల్లో అందరూ యూదులే,
ప్రవక్తలు గాని అందరు గాని యూదులే. హల్లెలూయా. రూత్ అన్యురాలు, ఇంకొక ఉన్నారు లోకా కూడా వైద్యుడు, అన్యుడు. వీళ్ళిద్దరు అన్యులు, విగ్రహాలు చేసేవాళ్ళు, మనలాంటి అన్యులు. వాళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో పుస్తకాలుగా ఉన్నారండి. తెలుసు హల్లెలూయా. వారి మీద ఒక గ్రంథం ఉంది చూడండి. రూతు ఒక విగ్రహారాధికులు, ఆ గర్భఫలం నుంచి దేవుడు వచ్చాడు. ఎంత చూడు, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. నేను గొప్ప, నేను అది ఇది అనుకోవద్దు. మన దేవుడు అన్యులు సహా, ఎందుకంటే అందరినీ చేరుస్తాడు. నేను ఎవరిని తోసివేయను, అందరూ నా వాళ్ళే. అలాంటి రూతు దేవుడు అంత ధైర్యంగా ఉన్న గొప్ప ప్రతిఫలం దేవుడు ఉండాలి. అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు. నువ్వు ధైర్యంతోనే ఉండాలి. భయమైన, బెంగైనా, కష్టమైన, దుఃఖమైన, అడుగడుగున అవమానమైన సరే ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. గొప్ప ఫలం, బహుమానం నువ్వు. అయ్యా తన దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరికండి, అయ్యా నా బిడ్డ జబ్బుతో ఉంది, త్వరగా వచ్చి స్వస్థపరచు. అప్పుడు యేసు ప్రభు అందరిని స్వస్థపరుస్తూ బాగు చేస్తూ వస్తూ ఉన్న రోజు అనమాట. యాయూరు కూడా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వస్తాను పదా అన్నాడు. యాయూరు వెళ్ళిపోయాడు. దేవుడు మధ్య మార్గంలో వస్తుండగా రక్తస్రావం కలిగిన స్త్రీ మధ్యలో కనబడతాము, ఆమె అంటుకోవడము, అక్కడ ఒక ప్రభావము వెళ్ళిపోవడము, ఆ జనాల మధ్యలోకి అక్కడ కొంచెం ఇంటరప్షన్ అయింది అనమాట. ఆ మార్గంలోకి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. యాయూరు కుమార్తె ఈ లోపు చనిపోయింది. ఆయన ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న పని వాళ్ళని, తన దగ్గర ఉన్న మనుషులు పంపించి ఏసైకి చెప్పు దేవునికి ఏమనంటే రావాల్సిన పని లేదు, ఆల్రెడీ నా కుమార్తె చనిపోయింది, ఇంకెవరైనా ప్రార్థన చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి, మీ పనిలో మీరు కంటిన్యూ అవ్వండి అయ్యా, ఆల్రెడీ నా బిడ్డ చనిపోయింది. అప్పుడు ఆ వ్యక్తులతో ఏసై ఏమన్నాడు తెలుసా? భయపడి మాకండి, నమ్మిక మాత్రము మృతమైపోయిన బిడ్డని దేవుడు తిరిగి చచ్చిపోయిందని భయపడిపోతున్నావు. చచ్చిపోయిన వ్యక్తిని కూడా, ఆ స్థితిని కూడా నేను లేపుతాను, నా మీద నమ్మిక ఉంచు. కొండ ఏమన్నాడు దేవుడు? నువ్వు కొండతో మాట్లాడి కొండ అందులో పడుపు అంటే, అలా ఈ వాక్యం విని ఒక సహోదరు అంట, అయ్యా నాకు అనాథాశ్రమం నడుపుతుంది. అనాథాశ్రమం నడుపుతున్న నా తల్లి వెళ్ళి ఒక వ్యక్తి, ఆ యజమాని దగ్గర, గవర్నమెంట్ వ్యక్తి దగ్గర వెళ్ళి నాకు ఆ కొండనివ్వండి, నాకు ఏ లేని వాళ్ళు, నేను 20 మంది బిడ్డలు నేను పెంచుతూ ఉన్నాను, వాళ్ళని సేవిస్తూ ఉన్నాను, నేను అనాథాశ్రమం కట్టుకుంటా, ఆ కొండనివ్వయ్యా, భూమి ఆ ఉట్టి కొండనివ్వయ్యా, పనికి ఆ కొండనివ్వయ్యా, కొండను చేసి ఏం చేసుకుంటావు, మాకు ఇల్లు ఉండాలి అంటే నువ్వు ఏది ఇవ్వడానికి కదా, కనీసం ఆ కొండను మాకు ఇస్తే గవర్నమెంట్ తరఫున మేము వెళ్ళి అక్కడ ఉంటాము అని అంటే, సరే అని చెప్పి కొన్ని రోజులకి ఓకే అని చెప్పారంట. ఆ వ్యక్తి వాళ్ళు చెప్పి సరే ఆ కొండ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రార్థన ప్రభావ నువ్వేమన్నావు, కొండను తీసుకెళ్ళి ఆ సముద్రంలో అయితే ఏమన్నావు, కొండ పైకి వెళ్ళిపోతుందని చెప్పావు. విశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రభావ ఈ కొండను తీసేది, ఈ కొండను తీసి చదువు చేసి నాకు ఈ స్థలం నాకు రోజు చేస్తున్న ప్రార్థన కొండ అట్టాగే ఉంటుంది, కొండకి ఏం అవ్వట్లేదు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు అయినా ఆ ప్రార్థన ఆపల. ఈ కొండ ఎంత ప్రార్థన చేస్తే కదులుతలేదు. దేవుడేమో నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ అటు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందని చెప్పావు. లేదు ప్రభావ 6 నెలలు అయింది, అయినా విశ్వాసం ప్రార్థన మాత్రము ఆపలేదు. అదే ధైర్యం, అదే విశ్వాసం, అదే నమ్మకంతో దేవుని మీద కొండ వైపు చూడడం ప్రార్థన చేయండి ప్రభావ, ఈ బిడ్డలు చూడయ్యా, ఈ కొండ చూడయ్యని. ఇక 6 నెలలు అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా అండి, గవర్నమెంట్ వ్యక్తులు వచ్చి ఈ కొండ ఎవరిది, ఈ స్థలం ఎవరిది అని చెప్పి వచ్చినప్పుడు, ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఈ కొండ నాదినయ్యా, ఈ కొండ నాకు కావాలి. ఎందుకమ్మా అంటే సముద్రం మధ్యలో మేము బ్రిడ్జ్ చేస్తున్నాము, ఈ బ్రిడ్జికి పెద్ద పెద్ద కొండలు రాళ్ళు మాకు కావాలి, కాబట్టి ఈ కొండ ఎక్కడికి వెళ్తుంది, సముద్రం వరకే వెళ్తుంది వాళ్ళు బ్రిడ్జ్ చేయడానికి. వాళ్ళు కొండని పెద్ద పెద్ద క్రెయిన్లు అవన్నీ తీసుకొచ్చి పగలగొట్టి లేపుకుని తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమో స్థలం ఇచ్చినందుకు, ఆ కొండ రాళ్ళు ఇచ్చినందుకు, ఆ కొండ నుంచి తిరిగి డబ్బులు ప్లస్ మంచి స్థలము ఆమెకి ఇచ్చారు. అది మన గొప్ప దేవుడు. ఎండిన దాన్ని తీసుకుని, ఒక చెత్త వ్యక్తిని తీసుకుని, ఒక పాడైపోయిన వాడిని తీసుకుని ప్రార్థన చేయటమేనండి. అదే విశ్వాసం యొక్క గొప్పతనం, దేవుని మీద ఉన్న నమ్మకం యొక్క గొప్పతనం. ప్రతిఫలం పొందుతుందా లేదా? నా దగ్గర ఏమి లేదండి, నేను ఇంతే అనుకోవద్దు. ఏమి కావాలో గొప్పగా అడుగు, మన దేవుడు గొప్పగా చేసి చూపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని ఉంచుకోము, విశ్వాసాన్ని వదిలేస్తా ఉంటాం, పేపర్లు పడేసినట్టుగా పడేస్తా ఉంటాం అన్నమాట. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదండి. చిత్తి పేపర్లు పడేసినట్టుగా పడేస్తే విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. మార్క్స్ 10:50 వచ్చిన 5 నిమిషాలు ఉంది, ఎంతవరకు ముగించగలను. 10:50 వచ్చిన. అంతటా వాడు పట్టణ పారవేసి దిగువన లేచి యేసునద్దకు వచ్చేసి, చాలు ఏముంది, అంతటా అతను పట్టణం పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చాను. ఏం చేశాడండి, ఏ స్థితిలో ఉన్నా, ఒక పచ్చగా నువ్వు మారాలనుకుంటే, పచ్చ గడ్డిలాగా ఉండాలనుకుంటే, పచ్చని తోటలాగా ఉండాలనుకుంటే, ఫలించే బిడ్డగా ఉండాలనుకుంటే యేసు దగ్గరకు వచ్చి అంతటా తన దగ్గర ఉన్న బట్టని లేచి దిక్కున దేవుడి దగ్గర, నీ దగ్గర ఏదైతే ఉందో ఏముంటది బంగారం అనుకుంటారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తప్పు, అపరిశుద్ధత, అబద్ధము, చెడు వ్యసనాలు, బెట్టింగ్, వాటన్నిటిని వెంటనే వదిలేసి దిక్కున దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు అతనికి ఏం దొరుకుతుంది? ప్రతిఫలము. అంతటా వాడు బట్టను పారేసి దగ్గరికి లేచి యేసు వద్దకు వచ్చెను, అతనికి దృష్టి కలిగెను.
అతని దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దేవుని దగ్గరికి రాగా దేవుని దగ్గర దృష్టిని పొందుకున్నాడు. నీ దగ్గర ఏదైతే కొండలో దాచి ఉందో కొవ్వుని కానీ మన కనపడుకోకుండా లోపల ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పెరిగిపోతున్నాం. జీవితంలో పాపం ప్యాకేజ్ రూపంలో వెనకాల వెంటాడుతోంది. దాన్ని వదిలిపడేసి పాపం అంటే ఏంటనుకోదు, తప్పులు, అబద్ధాలు, చెడ్డ మాటలు, సిగరెట్ దాటం, భర్తను పట్టించుకోపోవడం, భార్యను పట్టించుకోపోవడం, బిడ్డలను పట్టించుకోపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవటము, పెద్దవాళ్ళ మాట వినకపోవటము, సక్రమంగా డ్యూటీ చేయకపోవటము, నిజాయితీ లేకపోవటము, యథార్థత లేకపోవటము, ఇటువంటివి అన్ని తప్పులే. అదన్నిటిని వదిలేసి వెంటనే దేవుని దగ్గరికి సమర్పించుకోవాలండి. యేసుప్రభు ఏమన్నాడండి? లోకసువార్త 10:24-27 ఉంటుంది. సంపూర్ణమైన హృదయంతో, పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన బలముతో, పూర్ణమైన వివేకముతో నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించినట్టు నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు అని అన్నాడు దేవుడు. ఈ రెండు మనం చేయము. యేసయ్యను నమ్ము, పూర్ణంగా హార్ట్ఫుల్ గా ఆయన ప్రేమించము, హార్ట్ఫుల్ గా ఆయన నమ్మిక మోసం చేసే వాళ్ళని నమ్ముతాం. అవునా కదా? నీ దగ్గర డబ్బు దొంగిలించే వాళ్ళని నమ్ముతావు, నీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళని నమ్ముతావు. దేవుని నమ్మవు, దేవుణ్ణి నమ్మాలి. ఇంకొకటి, నేను దేవుడిని నమ్మాను అంటావు. దేవుని నమ్మిన వాడిని పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమించాను అంటావు, పొరుగు వాడిని ప్రేమించము. ఎవరినైనా అంగీకరిస్తాను కానీ ఇలాంటి వ్యక్తిని మాత్రం నేను అమ్మో నా గుండెలు ఇంకా గుచ్చుకుంటుంది బాణంలాగా. దేవుని స్తోత్రం. ఇదేనండి ఆజ్ఞ ఇచ్చింది. రెండు అన్ని తీసి పడేసాడు నీ కోసం. ఈ రెండు పక్క వాళ్ళని ప్రేమించే మనసు లేదు, దేవుని పూర్తిగా మందిరానికి వచ్చి ఆరాధించే మనసు లేదు. ఇదండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే విశ్వాసం, అదే ప్రేమ, అదే నమ్మకంతో ఉండాలి. ఏదైతే అవిధేయత ఉందో, ఆ ప్రేమించే మనసు ఉందో, ఆ చెడు అటు వదిలేయి. మంచి దాంట్లోనికి రా, ప్రేమించే మనసులోనికి రా. పచ్చనితనం బహుమానం, దాని ప్రతిఫలంగా నువ్వు చూస్తావు. ఏలియా అన్నాడు, అబ్బాయి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడిందండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే, నేను ప్రార్థన చేస్తే వర్షం అయిపోయింది, నేను ప్రార్థన చేస్తే వర్షం పడింది మా ఊళ్ళో. అర్థం ఉందా? వర్షం ఆ కోత కోసినప్పుడే వర్షం అని వార్తలు వచ్చాయి. ప్రార్థన చేస్తా కూర్చున్నప్పుడు నాలాగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. దేవుడు హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే మా వరకే కాదు, ప్రపంచం అంతా వర్షం, ఆ ప్రాంతం అంతా వర్షం అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షము పడింది. ఏలియా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళ సైతం దిగి లేచారు. అటువంటి ఏలియా, అహాబ్తో ధైర్యంగా మాట్లాడిన ఏలియా, దేవుని గురించి మహత్కారంగా చక్కగా మాట్లాడిన దేవుడు. ఆ ఏలియా తన భార్య యజమాని ఏం చేసిందండి? చంపేసావు, నిన్ను చంపేతానంగానే భయం వేస్తే అయ్యో నేను చచ్చిపోతా అన్నాడు. ఒక్కోసారి మనము ఈ పిరికితనంతో, ఈ బాధలకి, ఈ కష్టాలకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడి పెడితే ఆ నిర్ణయాలు మనము తీసుకోకూడదు. కానీ మన దేవుని కృప ద్వారా ఏలియా బ్రతికాడు. మన దేవుని కృప ద్వారా ఏలియా మళ్ళీ ఆ నిర్ణయం నుంచి బయటికి. మన యేసుప్రభు శిష్యుల ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? తప్పు చేయడం వల్ల అయ్యో నేను తప్పు చేసిన తొందరపడి ఏం చేశాడు? గురి వేసుకున్నాడు. జీవితము, పరలోకం, దేవునితో పాటు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అదే పేతురు చూసావా? పేతురు చూడండి, 3 సార్లు తప్పు చేశాడు. అది తప్పు చేసిన పశ్చాత్తాపడ్డాన్ని మనం వింటాం కదా, చూస్తాం కదా. 3 సార్లు అబద్ధం నేను చెప్పనున్నాడు, చెప్పాడు. ఇది ఎవరో తెలియదు, ఈ విషయం అంతా తెలిసి అందరికీ స్టోరీ. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. అయితే పశ్చాత్తాపడి ఎందుకు తెలుసా? పేతురు వినమ్మా, మనం కింద పడ్డాం అనుకోండి. పేతురు బాధ యేసయ్య నన్ను చూశాడు, నేను అబద్ధం చెబుతుంటే నన్ను చూశాడు, నేను బాధపడిపోయాడు. మనం ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, ఏంది తోడుకోవడం నవ్వినందుకు అని అంటారు. భర్త కొట్టినందుకు కాదు, పక్కన వాళ్ళు నవ్వినందుకు బాధని. సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు పడిపోయినప్పుడు డింగులు లెగుతాం, లెగిసి మనకి దెబ్బ తగిలిందా చూసుకోం. చూసాను ఎంత బాధ అనిపించిందో. మహిళ కింద పడింది అనుకో, టక్కన లేచింది, నేను చూడంగా నన్ను చూసేసింది, లేకపోతే మామూలుగానే ఉండేది. అలాగే పేదలు ఇప్పుడు బాధ యేసయ్య నన్ను చూసేసాడు, నేను అబద్ధం చెప్పడం పెద్ద విశ్వాస పరులాగా నేను చెప్పనయ్యా, నీతోనే ఉంటానయ్యా అని చెప్పాను. ఇప్పుడు నన్ను చూసేసాడు, అబద్ధం చెప్పినప్పుడల్లా చూసేసాడు యేసయ్య. అది ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. అయినా యేసయ్య దేవుడు పేతుర్ని వదలలేదు, పట్టుకున్నాడు. దేవుడు మనకున్న దాన్ని, అబద్ధపు జీవితాన్ని పేతురు వదిలేశాడు. అలా వదిలేయగా మనం ఆ జీవితం నుంచి బయటకు వస్తే దేవుడు మనల్ని కాపాడుతుంది. నయమాను అందరికీ తెలుసు, ముగించమంటారా? 1 నిమిషాలు ఉంటారా? ఓకే. నయమాను ఏం చేశాడండి? నయమాను కుష్ఠరోగం ఉందని తెలుసు, పనమ్మ చెప్పింది, వెళ్ళాడు బాగు చేయమంటే. ఏమన్నా అంటే అయోధ్యను మనమన్నాడు. మనమంటే ఏం చేసేటంటే దేవుడు హల్లెలూయా, నేను మనమను, మా దగ్గర కాలు లేవా, మా దగ్గర అయ్యలేవా, కానీ ఒక దేవుని సేవకుల ద్వారా రాంగ్ డిసిషన్లోకి వెళ్ళకోకుండా ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి స్వస్థత పొందుకున్నాడు. మనకున్న దాన్ని అహంకారం, గర్వం, చెడు అంతస్తు అన్నింటిని వదిలేసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక సేవకుల ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక కృప ద్వారా, ఒక దైవజనుడి ద్వారా, ఒక దూత ద్వారా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అదే విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ఆ నమ్మకంలోనే ఉన్నాడు. మనం కూడా అట్టే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు శ్రమలో కురింగిపోతావో, ఒక లాస్ట్ సామెత 24:10 ఉంది, 24:10 సామెత తీరా సామెత చేతకాని వాడు చాలు. ఏమవుతుంది? శ్రమ దినం కుంగిన వాళ్ళు ఏమవుతుంది? చేతకాని వాడివి అవుదు. ఏమవుతుందండి? శ్రమ దినం కుంగినప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుదురు, శ్రమ దినం కుంగినప్పుడు నువ్వు బహుమానం పొందుకుందురు అనుందా? చేతకాని వాడి అవుదురు. శ్రమ దినంలో అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నా బాధ వచ్చిందని విశ్వాసాన్ని పోగొట్టుకుని, నమ్మకాన్ని పోగొట్టుకుని
నువ్వు కానీ రాంగ్ స్టెప్ లోకి వెళ్ళిపోతే, దేవుడు లేదు, ఏం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వెనక్కి వెళ్ళిపోతే, ఈ భార్య, ఈ కుటుంబం అంతా నేను చచ్చిపోతాం, బాధ, ఈ కష్టం, నష్టం అనుకుని నువ్వు ఉంటే ఏమవుతావండి? ఏమవుతుంది? శ్రమ దినంలో నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఏమవుతుంది? చేత కాని వాడివి శ్రమ దినంలోనే అదే ధైర్యం, అదే నమ్మకం, అదే విశ్వాసంతో శ్రమ వచ్చినప్పుడు, అగ్ని వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పిరికి వాళ్ళలాగా లోపల పిరికే అయినా కూడా ధైర్యంతో అదే నమ్మకంతో మనము ఉండాలి. దానికి ప్రతిఫలం మనము బహుమానం చూస్తాం. లేదు శ్రమకాలంలో కానీ నువ్వు తొందరపడ్డావా, చేత కాని వాడిలాగా అయిపోతావు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తాను? షేక్ చేస్తాడు. ఎక్కడ సువార్త చెప్తే అక్కడ సిటీనే. ఇక్కడ ఎన్నిసార్లు సువార్త చేసినా ఈ జహర కదులుతలేదు. పౌలు గారు ఒకసారి ప్రసంగం జరిగితే ఈ జహర అంతా కదిలించబడుతుంది. రోమ్కి వెళ్తే రోము, కొలసీకి వెళ్తే కొలసీ, ఎఫ్సీకి వెళ్తే ఎఫ్సీ పట్టణానికి, ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణం అంతా షేక్, అభిషేకము అటువంటి అభిషేకం. అటువంటి తిమోతి దగ్గరికి వెళ్తే తిమోతి కూడా పౌలాగా ఉన్నాడు. తిమోతి ఎంతసేపు సనుకులకి గొనుకులకి కుంగిపోతా ఉంటాం అనమాట. ఇటువంటి వింటా ఉన్నాను తిమోతి. అప్పుడు తిమోతి సౌలు అడుగుతాడు, ఇంత పెద్ద పరిచయం ఎలా చేస్తున్నావు ఏదంటే, నీకేం తెలుసు తిమోతి, నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ శ్రమలు, నేను పడ్డ నిందలు, నేను పట్టుకున్న దెబ్బలు నీకు తెలియదు. అయినా మంచి పోరాటం పోరాడి గెలిచాను. తుదుముట్టుకు ఉన్నందుకు బహుమానం. చదువుతారా? 2 తిమోతి 4:7 చదువుతుంది. 2 తిమోతి 4:7 ఆ మాట చదివి మిక్స్ చేసుకున్నాం. 4:7 2 తిమోతి. అలా నమ్మకంగా, అలా శ్రమలో, అలా ఓపుగా ఉన్నందుకు ఏమైంది పౌలుకి? 4:7 మంచి పోరాటం పోరాడి నా కొరకు కడమట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. చాలు. ఏమైందండి? విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆ పోరాటంలో విశ్వాసం పోగొట్టుకోకుండా, ఆ కష్టంలో నా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ధైర్యంగా నేను నిలబడ్డానని చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా. కాబట్టి మనం కూడా, ఎందుకంటే మన దేవుడు ఇప్పుడు తర్వాత చదువుకోండి, హెబ్రీయులకు 10:2 వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు, న్యాయమైన వాడు, మాట నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఏ వాగ్దానం చేస్తున్నాడు, ఏ వాగ్దానం ఇచ్చినాడు, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు నెరవేర్చేవాడు, మన రాజుగా రాజు గొప్పవాడు అయి ఉన్నాడు. కాబట్టి శ్రమ దినంలో పింగిపోయి వేరే రాంగ్ డెసిషన్ తీసుకోకుండా మంచిని నీవు తీసుకునేవారుగా మనము ఉన్నాము. నా దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభు, నమ్మకం, విశ్వాసం, ధైర్యం నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నా దేవానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా తండ్రి. ఎవరైనా శ్రమ వచ్చిందని, ఈ పరిస్థితులకు మారవని, ఈ జీవితం ఇంతేనని, అందరికీ జరుగుతుంది నాకు జరగవని అనుకుంటున్నారేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నా కదా, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, అదే ఉదయించి మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి భక్తుల జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తే నువ్వు కృంగిపోయావేమో ఏదన్నా విషయంలో, ఎన్నో మేలు పొంది నువ్వు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నావేమో. దట్స్ వై గాడ్ ఈస్ టాకింగ్ టు యు. పైకి సంతోషంగా కనబడుతున్నాను, లోపల టెన్షన్, దిగులు, ఆ వేదన ఏంటో నాకు తెలుసయ్యా, ఆ రోగం ఏంటో నాకు తెలుసు అని బాధపడుతున్నావేమో. హల్లెలూయా. దేవుడి మీద మాట్లాడుతున్నాడు అమ్మా. ఓ హల్లెలూయా. దేవుడికి ఎరిగి ఉన్నాడు. అయినా ధైర్యంగా ఉండు, అదే నమ్మకంలో ఉండు, అదే విశ్వాసంతో ఉండు. ఓ హల్లెలూయా. హి ఇస్ గోయింగ్ టు డు ద మిరాకిల్. బహుమానం సాధ్యం. యోబు ఎంత కష్టం వచ్చింది, యోబు ఎంత దుఃఖం వచ్చినా, ఓ భార్య ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తూ ఉన్నా, ఆయన బ్రతకాలని ఎవరు కోరుకోవట్లేదు. హల్లెలూయా. యోబు బ్రతకాలని తన స్నేహితులు అనుకోవట్లేదు, ఓ బతికున్న భార్య అనుకోవట్లేదు. అయినా దేవుని మీద అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే ధైర్యంగా నా దేవుడు నన్ను బతికిస్తాడు, నేను పోగొట్టిన ధనమంతా నాకు ఇస్తాడు నమ్మకంతో ఉన్నాడు. నేను పోగొట్టిన నా కుటుంబాన్ని నాకు ఇస్తాడు. నా భార్య దగ్గర నేను ప్రేమను పోగొట్టుకున్న మళ్ళీ నా మీద ప్రేమ పుట్టేలాగా చేస్తాడు. అదే నమ్మకం యోగికి. ఓ నా దేవా, ధైర్యం అలాగే బ్రతికాను. నేను రోగితో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నాకు స్వస్థతను ఇస్తాడు అనుకున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, ఎంత శ్రమల్లో కూడా, అంత వేదనలో కూడా, అంత చీకటి బ్రతుకుల్లో కూడా హల్లెలూయా ధైర్యం వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వేదన దేవుడు ఎరిగి ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు, జీవితం గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అని
నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వివాహం ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనేక వివాహం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరుగును గాక. శ్రీనివాసుని బిడ్డ నార్మల్ గా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. కార్తీక గృహ నిర్మాణం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చక్కగా జరుగును గాక. సాయికిరణ్ మెడికల్ నా తండ్రి ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాస్ అవును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అఖమ పడును గాక. ఈ విజయకి నా తండ్రి ప్రభా కువైట్ వాళ్ళ జీతం ఇచ్చును గాక. అప్పటి నుంచి విడుదల కలుగును గాక. మాధవికి సివిల్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. పూజిత రాజు వీసాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి వచ్చును గాక. రవికుమార్ 10th ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు ప్రభా. ఓ నా తండ్రి ఆ బిడ్డ గొప్పగా దీవించబడును గాక. మంచి నిర్ణయంతో నా తండ్రి పై చదువును గాక. దేశుని బైపీసీ ఎగ్జామ్స్ వరకు ప్రార్థిస్తుండగా మంచిగా ఎగ్జామ్స్ గొప్పగా రాయును గాక. మౌనికకి రావాల్సిన డబ్బులు వారు పూర్తిగా ఇచ్చును గాక. అకామా నా తండ్రి ప్రభా జహలోనే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు మార్చును గాక. రఫీ తనాజులు నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు ఇచ్చును గాక. శ్రావణ్ కుమార్ ఇంద్రమ్మ నా తండ్రి ప్రభా కుమారుడు దీవించబడును గాక. శ్రావణ్ కుమార్కి ప్రభా సివిల్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. దేవి కొరియాత్ నా తండ్రి మంచి పని ఆ బిడ్డకు దొరుకును గాక. మౌనికకి నా తండ్రి ప్రభా గర్భం నిలబడును గాక. గర్భఫలం దీవించబడును గాక. గర్భం వచ్చును గాక. ఎం వేదవతి అప్పుడు సమస్య నుంచి విడుదల కలుగును గాక. ఆనందకి సివిల్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. కృష్ణ రేఖ నవ్య తనుషులు నా తండ్రి ప్రభు దేవుడు జ్ఞాపకం చేసుకుని గాక. శివశంకరమ్మకు వీసా వచ్చును గాక. బయట వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు నా తండ్రి ప్రభు ఆ సమస్య నుంచి విడుదల కలుగును గాక. విజయ్ కుమార్ కి శాలరీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి ఇచ్చును గాక. సంఘం నానాటికి అభివృద్ధి చెందిన గాక. ఓ నా తండ్రి అయ్యూన్ కసర్ కొరియాత్ సింతాల నుంచి ఓ నా తండ్రి వందలాది ప్రజలు వచ్చును గాక. ప్రతి బిడ్డ పని ఉండును గాక. ప్రతి శుక్రవారం సెలవు ఉండును గాక. అక్కమ్మ లేని వారికి అక్కమ్మలు పుడును గాక. ఓ నా తండ్రి ప్రభు ఈ రోజు సాక్ష్యం చెప్పిన బిడ్డలు దీవించబడును గాక. ఈ విజయ మౌనిక సుబ్బారాయుడు ఓ వారి గొప్పగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా సాక్షులు లేకుండా ప్రభు ఈ రోజు మందిరానికి నా తండ్రి ప్రేమతో స్వీట్స్ తీసుకొచ్చిన నా తండ్రి ప్రభు విజయాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి. అదే విధంగా ప్రభు నీకు వందనాలు. మరి షుగర్ టెస్ట్ లో నా తండ్రి ప్రభు చేయడానికి సంఘం తరపున నా తండ్రి ప్రభు మరి ఇచ్చిన పలహారాలు కూడా అరేంజ్ చేసిన నా తండ్రి ప్రభు దీవించి ఆశీర్వదించండి. షుగర్ టెస్ట్ ప్రతి ఒక్కరికి షుగర్ నార్మల్గా ఉండదుగా ఈ చేసిన పరిస్థితి కూడా మీరు దీవించిన ప్రభు నీకు వందనాలు. ఓ నా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అయా ప్రతి బిడ్డ మీరు దర్శించండి. మాతో మాట్లాడిన దేవా మాలో ఉన్న దేవా మరొకసారి ప్రభు అయిన వాక్యాన్ని ఈ వరంతా జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంతో ఉండే కృప దయచేయండి. ఓ ముందడుగు కృప దయచేయండి. పేదలు యేసు దగ్గరికి నేల మీద నడిచినట్టుగా ఓ నా తండ్రి ప్రభు నా దేవుడు వివాహం జరిగిస్తాడు. నా దేవుడు వ్యవసాయం ఇస్తాడు. నా దేవుడు అకామ వేస్తాడు. నా దేవుడు మెడికల్స్ పాస్ చేస్తాడు. నా దేవుడు వ్యక్తిని మారుస్తాడు. నా దేవుడు నాకు బండిస్తాడు. నా దేవుడు భూమి ఇస్తాడు. నా దేవుడు నాకు ఇల్లు నిర్మిస్తాడు. నా దేవుడు మందిరానికి నడిపిస్తాడు. పడతాడు నా విశ్వాసంతో ముందడుగు ఓ దేవుడు గొప్ప కార్యం జీవితంలో దానికి ప్రతిఫలం బహుమానం పొందుకుంటాం. ముందు పొందుకున్నట్టుగా దావిని పొందుకున్నట్టుగా మెడిపోషితో పొందుకున్నట్టుగా ఓ ఈ రోజు నీ జీవితంలో బహుమానములు చూస్తావు. గొప్ప బహుమానములు పచ్చగడ్డిగా మారిపోతావు. ఓ ప్రతి పెట్టి దీవించున్నావు. పిల్లలంతా ఆస్వాదించమని ప్రభు చిన్న నుంచి పెద్దల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరు బలపరచమని కాక గొప్ప గొప్పగా దీవించమని కాక పిల్లలంతా ఆశీర్వాదం చూసిన కాక ఎండలకు నా తండ్రి ప్రభు అయ్యా అలసిపోకుండా శక్తి సామర్థ్యంతో ఉండదు కాక చెకింగ్ లేక ఆగిపోదు కాక ప్రతి ఫ్లాట్ లో నా తండ్రి కరెంట్ పవర్ కరెక్ట్గా ఉండదు కాక పిల్లలు చెప్పబడిన పెద్దవాళ్ళని అందరినీ దీవించమని ఓ నా దేవుడు ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చే క్రమము అటువంటి శిక్షను విధేయతను భక్తి దయచి నా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రోజు ప్రతి ఒక్క బిడ్డకి నాకు కుటుంబానికి తోడైనగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.